ఈ లోక్సభ ఎన్నికల తీరు డిఫరెంట్గా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విధంగా రిజల్ట్ వస్తే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇది జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి దాని రిజల్ట్స్ భిన్నంగా ఉంటాయి. ఒక నియోజకవర్గంలో కేవలం రాజాసింగ్ గోషామహల్లో గెలుపొందితే కీలకమైన నాయకులు అందరూ కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన పరిస్థితి మనం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. 2019 లోక్సభ రిజల్ట్స్ దానికి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే బీజేపీ బాగా పుంజుకుంది. లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే అయితే బీఆర్ఎస్ చాలా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటున్న పరిస్థితి. కవిత ఇన్సిడెంట్ కావచ్చు, అంతకుముందు జరిగిన అసెంబ్లీ రిజల్ట్స్ కావచ్చు, రిజల్ట్స్ లో ఏ విధంగా బీఆర్ఎస్ బొక్కబోలలా పడింది అనేది కూడా మనం చూస్తే ఇప్పుడు ఫస్ట్ బీజేపీలో ఎవరెవరు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ మనం తీసుకుంటే సికింద్రాబాద్ లోక్సభ బరిలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సికింద్రాబాద్ లోక్సభ బరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ అంతకు ముందు లేటెస్ట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. గతంలో 2-3 పార్టీలు కూడా మారారు. టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. ఈ విధంగా దానం నాగేందర్ కి క్రెడిబిలిటీ అంటే జనరల్ గా ఒక క్రెడిబిలిటీ లేకపోయినా కూడా ఆయన పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వివిధ రీతుల్లో ఆయన గెలుపొందిన పరిస్థితి మనం చూస్తాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఆయన విజయారెడ్డిని ఓడించి, కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డిని ఓడించి ఆయన బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పరిస్థితి ఖైరతాబాద్ నుంచి చూసాం. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరినైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో తిట్టారు, ఏ దానం నాగేందర్ అయితే ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డిని కూడా తప్పు పట్టారు, ఆ దానం నాగేందర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఫస్ట్ దానం నాగేందర్ గురించి చూస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ గా కిషన్ రెడ్డి కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, వీళ్ళు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దానం నాగేందర్ మడుకు ప్రచారానికి దూరంగా ఉన్నారు. లాస్ట్ మినిట్ లో ఆయన అభ్యర్థిత్వం ఏదైనా క్యాన్సిల్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి, మీమాంస కూడా ఉంది. దానం నాగేందర్ ఎన్నికలకి దూరంగా ఉంటారా, లోక్సభ ఎన్నికలకి దూరంగా ఉంటారా అనేది కూడా కొన్ని అనుమానాలు, కొంత ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ సిట్టింగ్ సికింద్రాబాద్ కి సంబంధించి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేస్తున్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కిషన్ రెడ్డికి చాలా చక్కటి పేరు ఉండడంతో పాటు ఈ ఓవరాల్ గా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అత్యధిక ప్రాబల్యం అంటే హైదరాబాద్ లో బీజేపీ ఎక్కువగా ఇప్పుడు లేటెస్ట్ గా ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందినా కూడా బీజేపీ ఎక్కువ హోల్డ్ ఉన్నది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధిక హోల్డ్ బీజేపీకి ఉన్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ ని కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూడా పక్కకు పెట్టి అత్యధిక రిజల్ట్ సాధించింది బీజేపీ. ఇప్పుడు కిషన్ రెడ్డికి అత్యధిక అవకాశాలు ఉండడానికి ప్రధానమైన కారణం కరోనా టైంలో ఆయన యాక్టివిటీస్ కావచ్చు, దాంతోపాటు కేంద్ర పథకాలు, అదేవిధంగా వివిధ శంకుస్థాపనలు చేయడం, వివిధ ఓపెనింగ్స్ చేయడం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, బీబీ నగర్ ఎయిమ్స్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడంతో ఓవరాల్ గా కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. వివాద రైతుడుగా కూడా కిషన్ రెడ్డి గారికి చక్కటి పేరుంది. ఇక పద్మారావు గౌడ్ సంబంధించి మనం చూసుకుంటే బీఆర్ఎస్ గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆయన ఓటమి చవి చూసిన పరిస్థితి. గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఇక్కడ గెలుపొందారు. అయితే లేటెస్ట్ గా పద్మారావు గౌడ్కి ఇక్కడ ఇచ్చారు. పద్మారావు గౌడ్ కూడా మంచి పేరే ఉన్నా కూడా కిషన్ రెడ్డి తోటి సమవుజ్జిగా పద్మారావు గౌడ్ ఉండే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి వర్సెస్ పద్మారావు గౌడే ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది.